హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు నేను మీతో మహాబలేశ్వరం వీడియో షేర్ చేసుకున్నాను కదా! మేము మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామనేది ఒక్కొక్క వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇది యాక్చువల్లీ మేము హైదరాబాద్ టు లోనావాలాకు వెళ్ళాము. అక్కడ ఫస్ట్ డే ఇది. సో మేమైతే మానిక్ మోటీ హోటల్లో అయితే దిగామండి. అక్కడ నుండి లోనావాలాలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు సుమా వ్లాగ్స్. ముందుగా అయితే మేము లయన్ పాయింట్ అండ్ టైగర్ పాయింట్ అని కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవే అండి. ఎంత బాగుందో నేచర్ అయితే, చాలా మంచి అడ్వెంచర్ అండి. మేము ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళామండి మహారాష్ట్రకి. 4 డేస్కి రూమ్ కానీ వెహికల్ కానీ ముందే బుకింగ్ చేసుకొని పెట్టుకున్నాము. సో దాదాపుగా మేము చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసామండి. చాలా బాగా అనిపించింది. అసలు చాలా మంచి మెమోరీస్ ఇవన్నీ. ఇక్కడ ఈ ప్లేస్ అంతా కొద్దిసేపు చూసామండి. చూసిన తర్వాత ఇక్కడ మా పిల్లలైతే వాళ్ళకి నచ్చిన స్టైల్స్లో మంచిగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే మనకి ఎలా ఉందంటే సినిమాలలో ఉంటుంది కదా, కొండలు లోయలు అలాంటి ప్రాంతాలలో సాంగ్స్ వస్తుంటాయి కదా, అలా ఉంది. చాలా బాగుందండి ప్లేస్ అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే అనిపించింది. అసలు మొత్తం లోయలే అండి, లోయలు కొండలు. చాలా బాగుంది అసలు. కాకపోతే మనం డిసప్పాయింట్ అయ్యేది ఏంటి అంటే రోడ్ల పరంగా అండి. చాలా మంది రైనీ సీజన్ లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ అంత బాగుంటుంది కనుక. కాకపోతే ఫ్యామిలీస్ తో వెళ్ళడం కష్టమే, సోలోగా వెళ్ళడమే బెటర్ అండి. ఆ టైంలో ఫ్యామిలీస్ తో అయితే ఇలాంటి వింటర్ సీజన్ లో అట్లా వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే రోడ్లు అస్సలు బాగోవు. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రము ఇలా క్యామెల్ రైడ్, కొన్ని జీప్స్, కార్స్ అలా ఉంటాయండి. అంటే ఎగ్జిబిషన్లలో ఉంటాయి కదా రిమోట్ కంట్రోల్ కార్లు, ఆ టైప్ అయితే ఉంటాయి. ఇక్కడ మా పిల్లలు అయితే క్యామెల్ రైడ్ చేసినారు. వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు వెళ్ళాను. ఇక్కడ మహారాష్ట్రలో మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ఎలా ఉంటుందంటే మనలాగా ఇడ్లీ, దోశ, పూరి అలా ఏమి ఉండవండి. పావ్ బాజీ లేకపోతే పోహా అవే దొరుకుతాయి. ఎక్కడో కొన్ని ప్లేసెస్ మాత్రం ఇడ్లీ, దోశ అలాంటివి అయితే దొరుకుతాయండి. ఇక మేమైతే ఈ ప్లేస్ మొత్తం లయన్ పాయింట్, టైగర్ పాయింట్ అట్లా అన్ని ప్లేసెస్ అయితే చూసి ఇప్పుడు మేము కార్ల కేవ్స్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ మనకి కిర్వాదేవి టెంపుల్ ఉంటుంది, అలాగే కార్ల కేవ్స్ అయితే ఉంటాయండి. కింది నుండి కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే వెహికల్స్ ఉంటాయి, ఆటోస్ కానీ కార్స్ కానీ అలా ఉంటాయి. కాకపోతే మొత్తం కేవ్స్ దగ్గర దాకా ఉండవండి, ఆ టెంపుల్ ఎంట్రన్స్ వరకు అయితే ఉంటాయి. ఇక అక్కడ నుండి మనము నడకదారిలోనే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. అవి కూడా చాలా ఎత్తులోనే ఉంటాయి, చాలా టైం అయితే పడుతుంది. ఫైనల్ గా అయితే మేము కేవ్స్ దగ్గరికి వచ్చామండి. చూడండి ఎంత బాగున్నాయో ప్లేస్ అయితే. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏకిర్వాదేవి టెంపుల్ కూడా ఉంటుందండి. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది. కేవ్స్ లోపలికి అలో లేదన్నారు. కాకపోతే మేము కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము, పంపిస్తారో ఏమో అని. కానీ పంపించలేదండి. ముందు వరకే చూసుకున్నాము, కానీ ముందు నుండి అయితే ఇంకా బాగుంది. లోపల ఇంకా బాగుంటుందంట, అది మాత్రం మేము చాలా మిస్ అయ్యాము. ఈ ప్రాంతం అంతా పాండవుల కాలం నాటిదట అండి. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో అయితే ఉన్నారంట. అప్పుడు ఇక్కడ పాండవులు ఈ ఏకిర్వాదేవి టెంపుల్ అయితే నిర్మించుకున్నారట. అమ్మవారి వాళ్ళ కల్లోకి వచ్చి ఈ టెంపుల్ నిర్మించమని చెప్పారంట. సో ఇక్కడ అయితే లోపల చాలా బాగుంటుందట అండి. కాకపోతే మేము మిస్ అయ్యాము, చాలాసేపు వెయిట్ చేసాము, కానీ వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ టైంలో ఓపెన్ చేయరంట. ఫైనల్ గా అమ్మవారిని అయితే దర్శించుకొని ఇక మేమైతే నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నామండి. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నారాయణి ధామ్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ గురించి నేను మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.